అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ పవన్ కుమార్, కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ సర్జన్. వేసవిలో చాలామందిలో కలిగే సమస్యల్లో ఒకటి బర్నింగ్ మిచ్యురేషన్, మూత్ర విసర్జన సమయంలో కలిగే మంట. దీనికి ప్రధానంగా 4 కారణాలు ఉన్నాయి. బాడీ డీహైడ్రేషన్ గురైనప్పుడు కూడా యూరిన్ అనేది కొంచెం మంటతో కూడుకొని వస్తుంది. ఇది సహజంగా తగ్గిపోతూ ఉంటుంది. ఇదేం పెద్ద ఇబ్బంది కలిగించేది కాదు. ఎప్పుడైతే వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటామో లేదా ఏదైనా ఎక్కువ బటర్ మిల్క్ లాంటివి కానీ కోకోనట్ వాటర్ లాంటివి కానీ తీసుకున్నప్పుడు తగ్గిపోతుంది. ఇవి కాకుండా ఇన్ఫెక్షన్ వల్ల కలిగిన బర్నింగ్ మిచ్యురేషన్ అయితే, బాడీలో ఏదైనా సెకండరీ ప్రాబ్లం డిసీజెస్ కలిగినప్పుడు వచ్చే బర్నింగ్ మిచ్యురేషన్ అయితే లైఫ్ లాంగ్ ఉంటూ ఉంటుంది. కొంతమందిలో మధుమేహం అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళలో, ఎక్కువ మందిలో ప్రోస్టేట్ గ్లాండ్ ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళలో, స్త్రీలలో అయితే ఇన్ఫెక్షన్స్ 50% స్త్రీలలో యూటీఐ ద్వారా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటికి 2 అద్భుతమైన అంటే మెడిసిన్స్ కాకుండా మనం ఏ విధంగా తగ్గించుకోవాలి అంటే, ఫస్ట్ ఒక 10 days 2 to 3 liters వాటర్ డైలీ తీసుకుంటూ ఉండాలి. ఎందుకు? ఏమవుతుంది? యూరిన్ అవుట్పుట్ పెరుగుతుంది. యూరిన్ అవుట్పుట్ ఎప్పుడైతే పెరుగుతుందో ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది. తద్వారా బాడీలో ఏదైనా చిన్న కిడ్నీ స్టోన్స్ ఉన్న, ఇన్ఫెక్షన్ ఉన్న యూరిన్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది. అలానే ఇంకోటి చేయకూడని వాటిలో యూరిన్ అనేది ఆపుకోకూడదు. కంపల్సరీ 3 hours ఒకసారి యూరిన్ అనేది పాస్ చేయాలి. తద్వారా బాడీలో వేస్ట్స్ అంతా వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్ అనేది ఫ్రీక్వెంట్గా ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇలానే ఆయుర్వేదంలో చంద్రప్రభావటి, గోక్షూర, పుననమ, ఉసిరాసవ లాంటి వాటిని ఆయుర్వేద వైద్యుని పర్యవేక్షణలో వాడుకొని ఈ ఇన్ఫెక్షన్ ఇబ్బంది నుంచి బయటికి రావచ్చు.